వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అండ్ ఈరోజు హేమ హంగామాలో ఫిల్మ్ అప్డేట్స్ ఏంటి అంటే కనుక నేను నిన్న వినాయక చవితి అని చెప్పి చాలా హ్యాపీగా అనౌన్స్ చేశాను. ఒక పక్క దేవరాది, ఒక పక్క రామ్ చరణ్ అప్డేట్స్ వచ్చేసినాయి అని చెప్పేసి అంత హ్యాపీగా అనౌన్స్ చేశానో లేదు, ఈరోజు మొత్తం అందరూ కొట్టేసుకుంటున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్. అరే బయట వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్, మీరెందుకు బయట కొట్టుకొని చచ్చిపోతున్నారు? మా అన్న తోపు, మా అన్న మాసు, మా అన్న కత్తి, మా అన్న తురుము అని. అరే వాళ్ళిద్దరికి అసలు ఉండదురా. వాళ్ళ బర్త్డేస్కి నైట్ వాళ్ళ వైఫ్స్కి తెలియకుండా కారులో వెళ్తూ ఉండు, అలా మంచి మార్నింగ్ ఉంది. మీరెందుకు కొట్టుకు వస్తారా? యూనిటీ అన్నది లేదా? అరే ఏ సినిమాకి తగ్గట్టు ఆ సినిమాది మనం చూసుకోవాలి కదా. దేవరా సినిమాకి తగ్గట్టు దేవరా సినిమా గ్లిమ్స్ ఉంటాయి, గేమ్ చేంజర్ తగ్గట్టు గేమ్ చేంజర్ గ్లిమ్స్ ఉంటాయి. కానీ మీరేం ఫీల్ అవ్వాలి? అరే వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ కదా, వీళ్ళిద్దరు మంచి పోస్టర్స్ వచ్చినాయి కదా అని ఫీల్ అవడం మానేసి మా హీరోయే గొప్ప, మా హీరోయే తోపు, మా అన్నే మాస్కి మాస్, మాస్ మహారాజా, ఇది టైటిల్ సారీ రవితేజ గారిది కదా, ఎన్టీఆర్ది కాదు కదా, మ్యాన్ ఆఫ్ మాసెస్ అని చెప్పి చెప్పుకోవడంలో తప్పులేదు. ఇంకొకరిని కించపరచడం ఎంతవరకు కరెక్ట్? అందులోనే వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్, బెస్ట్ బడీస్. ఆర్ఆర్ దగ్గర, RRR దగ్గర ఈ చిచ్చు అన్నది రాజైంది. కాకపోతే వాళ్ళే దాన్ని మర్చిపోయి చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు మీ ఫ్యాన్స్ హ్యాపీనెస్లో, మీ హీరో ఎవరైతే ఉన్నారో వాళ్ళ హ్యాపీనెస్లో మీరు ఎందుకు పార్ట్ తీసుకోలేకపోతున్నారు? కాస్త కొంచెం అన్సాటిస్ఫైడ్గా ఉన్నారనమాట. ఫ్యాన్స్ వాళ్ళ అభిమానుల హీరోస్ కోసం కొట్టుకోవడం నాకైతే పెద్దగా నచ్చలేదు. మనందరం సినిమా అభిమానులమే. నాకు రామ్ చరణ్ గారు ఇష్టము, ఎన్టీఆర్ గారు ఇష్టము, అందరి హీరోస్ కూడా నాకు ఇష్టమే. కానీ మనం ఇలాగా సపరేట్ చేసి కొట్టుకోవడం, వేరే నాన్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఇలా అయిపోతూ ఉంటారనమాట. అదంతా మనం స్కోప్ ఇవ్వకూడదు. అర్థమైందని అనుకుంటున్నాను. సో నాకైతే 2 పోస్టర్స్ బాగా నచ్చినాయి. ఈగర్గా మన 27కి మన ఏమంటారు ఎన్టీఆర్ గారు దేవరా సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. అలాగే క్రిస్మస్ టైంకి మన గేమ్ చేంజర్ కోసం కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మీరు కూడా ఇలాగే వెయిట్ చేస్తున్నారు అనుకున్నా. ఫ్యాన్స్ అందరూ కూడా కొట్టుకోకుండా చాలా హ్యాపీగా ఉంటే మన హీరోలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను కూడా అనుకుంటున్నాను. మీరు కూడా అలాగే అనుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ వీడియోస్ కోసం అయితే ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది నీ అంకమ్మ. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే తెలుసుగా